ఫస్ట్ వీళ్ళు ఆర్థికంగా వీక్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే అన్న తమ్ముడు అని వచ్చి అందరినీ కలుపుకొని ఎప్పుడైతే ఆర్థికంగా బలపడ్డప్పుడు అవతలోని మీద మాట్లాడడానికి కానీ ఒకళ్ళు ఇంకొకడు ఆడ పక్కకు తీసుకుంటున్నాడు షెటర్ కానీ ఏదైనా ఉన్నా కూడా కాంపిటీషన్లో మనకన్నా ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చి తీసుకొని మనకు వచ్చే అవకాశాలను కూడా పొడగొడుతున్నారు. ఇంకొకటి వీళ్ళ దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తారన్న. మా బాబాయ్ కొడుకు అంటాడు, మా అన్న కొడుకు అంటాడు, మా చిన్నాన్న కొడుకు అంటాడు. కానీ మన షాపులో ఎవరైనా పనిచేస్తే వాడు మైనర్ అని పోలీసులు తీసుకుపోయి మనకి జరిమానాలు వేస్తారు. వాళ్ళ షాపులో ఉండే వాళ్ళంతా వాళ్ళకి ముందే ట్రైనింగ్ ఇస్తారన్న. ఏమని, అరే మా బాబాయ్ కొడుకు అని చెప్పు, మా నాన్న కొడుకు అని చెప్పు, మా చిన్నాన్న కొడుకును. అడే ఊర్లో వాళ్ళు ఏమి చదువుకోరు. ఇంకోటి వీళ్ళ వల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఆర్థికంగా ఇలా మేము స్వచ్ఛందంగా అన్న మాకు ఎవ్వరు బంద్ చెప్పలేదు. మేము స్వచ్ఛందంగా మా వరకు బంద్ చేసినాము. మేము మేల్కొన్నాము. ఇంకా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా ఈ ప్రాబ్లం ఇంకా పెద్దగా ముదరక ముందే మనం ఇప్పుడు మేల్కొంటేనే మనకు లబ్ధి చెందుతుందన్న. ఇప్పుడు ఒక వర్గం వాళ్ళే మనం మేల్కొన్నాము. ఇంకా ఎక్కడెక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు ఉన్నారో ఎవరెవరు వీళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారో, ఇప్పుడు వీళ్ళ వల్ల ఇబ్బంది పడ్డోళ్ళు, నష్టపోయిన వాళ్ళు అందరు మేల్కొంటే ఈ అన్ని కులాల వాళ్ళు అప్పుడు ఈ ఉద్యమం అనేది బాగా బలపడి మనకు న్యాయం జరుగుతుంది, మన అందరికీ ఉపాధి కలుగుతుంది అనేది. ఎవరి మీద కోపంతో చేయట్లేదు, ఎవరి మీద ద్వేషంతో చేయట్లేదు అన్న. మా హక్కులు మేము మా ఉనికిని మేము చాటుకోవాలి కాబట్టి మేము మాట్లాడుతున్నామన్న. నిన్నటి ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా మీకు కనబడుతుంది. ఆ వ్యక్తిని కొట్టిన వ్యక్తిని 4 రోజుల నుంచి ఏం మాట్లాడని వ్యక్తిని ఇవాళ వచ్చి ఆయనకు క్షమాపణ చెప్పి అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. అంటే ఏంది అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందని అహంతో మేము ఏం చేసినా రేపు మళ్ళీ డబ్బులు ఇచ్చేసి లోకల్ లీడర్ని కానీ పోలీసు వాళ్ళని కానీ మేము మేనేజ్ చేయొచ్చు అన్నది వాళ్ళకు ధైర్యం ఉందన్న. మన దగ్గర ఏమైంది అంటే మన దగ్గర డబ్బు లేక మనం ఏం చేసినా భయపడుతున్నాం. వాళ్ళు ఏంటంటే నిన్న గొడవలో కూడా డబ్బు పాడేస్తే పని అయిపోతుంది, మేము వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. మనం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మనకు వ్యవస్థల గురించి తెలియదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వ్యవస్థల్లో ఉన్న లూప్స్ని, బిజినెస్లో ఉన్న లూప్స్ని చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ తెలివి అంటారు అన్న. లూప్స్తో బిజినెస్ చేసేటోడు తెలివి కాదన్నది మోసం. అది వాళ్ళు చేసేది మోసం. ఇప్పుడు డూప్లికేట్ వస్తువు నేను తెచ్చి అమ్మితే నన్ను తెలివి అని నేను అనుకుంటానా, కానీ పక్కన వ్యక్తి తెలివి అనుకోడు కదా, వీడు మోసం చేస్తున్నాడు రా అంటాడు. వాళ్ళు చేసేది తెలివి కాదు, నాకు కాదు, మోసం. మా నినాదం ఏంది అంటేనా, వీళ్ళ వస్తువుల్లో నాణ్యత లేదు, డూప్లికేట్ లేదు. తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఏదన్నా కానీ మనకు ఇంపార్టెన్స్ ఉండాలి. వీళ్ళు ఉంటే మాకు బిజినెస్ గ్రోత్ జరగదు. వీళ్ళు ఇంకోటి ఎంతసేపు అయినా డూప్లికేట్ వస్తువులు తెచ్చి అమ్ముతారు, వాళ్ళకన్నా తక్కువ రేట్ మేము ఇవ్వలేము. ఎందుకంటే ఒరిజినల్ రేట్ డూప్లికేట్ రేట్ కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది అన్న. సో వాళ్ళు తక్కువ రేట్కి ఇవ్వగలుగుతారు, మేము ఇవ్వలేం. కాబట్టి పబ్లిక్ కూడా ఏంటంటే ఆడ రూపాయి తక్కువ వస్తుందని వెళ్తున్నారు. మనోళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మనోళ్ళకి ఇవ్వాలన్న. అన్న ఒక మార్వాడి ఆయన చూడన్న, వాళ్ళ మార్వాడి షాప్కి ఫస్ట్ వెళ్తాడు, అక్కడ దొరకలేదు అంటేనే ఇంకొక మార్వాడి షాప్ చూస్తాడు, ఆడలేదంటేనే అవుతాడు. కానీ మన వాళ్ళు అట్లా కాదన్న, ఎక్కడ రూపాయి తక్కువ ఇస్తారో అక్కడ చూస్తున్నారు కానీ క్వాలిటీ చూస్తలేరు. సో నేనేమన్నా అంటే మనోళ్ళు మన బిజినెస్ని డెవలప్ చేసుకొని మన తెలుగు వాళ్ళను చేయాలి. ఇంకోటి మన తెలుగు వాళ్ళు కూడా మన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని బిజినెస్ మంచిగా మనం ప్రోత్సహించుకొని మనోళ్ళు బాగుపడతారు. రేపన్నాడు మనం మేల్కొంటేనే వాళ్ళు బాగుపడతారన్న, మనం బాగుపడతాం. సో అందరికీ విన్నపం ఏంటంటే వాళ్ళు కల్చర్ని కానీ డబ్బుని కానీ బిజినెస్ కానీ అన్ని రకాల అన్ని కులాల్లో వాళ్ళు వల్ల డ్యామేజ్ అవుతుంది. సో మీరు అందరు ఇప్పుడు మేల్కోకపోతే రేపు నష్టపోయేది మనమే. రేపు లబ్బో గిబో అని మొత్తుకున్నా కూడా ఎవడు పట్టించుకోడు. కూడా ఈ ఉద్యమాన్ని బలపరచడానికి మా వంతు అయిన సహకారాన్ని మేమంతా చేస్తాము. మాతో పాటు మనవాళ్ళు కూడా కలిసి వస్తే ఈ ఉద్యమం అనేది చాలా పెద్దగా అవుతుంది, అందరికీ లాభం జరుగుతుంది, ఎవరు ఒక్కరికి లాభం జరగదు. సో అందరూ మేల్కోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఉదాహరణకు చిన్న ఏంటంటే నాది ఇంతకుముందు మొబైల్ షాప్, నాది అప్స్ కూడా సీట్ నెంబర్ 8లో ఉండే. నేను 2002లో మొబైల్ షాప్ పెట్టినా. నేను పెట్టినప్పుడు సీట్ నెంబర్ 8 గల్లీ 1 కిలోమీటర్ గల్లీ. అప్పుడు 4 షాపులు ఉండే. ఇప్పుడు ఈ షాపులు ఎన్ని అయినాయి? 25 షాపులు అయినాయి. అన్ని మార్వాడి షాపులే వచ్చినాయి. పక్కనే అన్ని పక్కనే. అక్కడ నుంచి నేను వచ్చేసి బోడుపల్ల షాప్ పెట్టిన. ఇప్పుడు బోడుపల్ల షాప్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను బోబల్ యూనియన్ పెట్టుకొని పక్క షాప్ పెట్టినట్లేదు. 500 మీటర్ పెట్టిస్తున్నా. పాత షాపులు ఉన్నాయి, అట్లాగే ఉండాలి. కొత్త షాపులను మాత్రం మేము ఎంకరేజ్ చేయం. పాత షాపులు కొత్త షాపులను ఎంకరేజ్ చేయము. మాతో పాటు కూడా అందరు మేలుకోవాలి. కిరాణా షాప్ వాళ్ళు, బట్టల షాప్ వాళ్ళు, మేస్త్రీలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ అందరు మేలుకోవాలి. అందరు మేలుకోవాలని కోరుకుంటున్నాను. అందరు మేలుకొని అందరు మార్వాడి యుద్ధాన్ని ముందుకు జరిపించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ మన ఊరు మన రాష్ట్రం, మన ఊరు మన రాష్ట్రం, మన రాష్ట్రం మన ఊరు, మన రాష్ట్రం మన ఊరు మన రాష్ట్రం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
వెనక